హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఈ 'అఖండ 2' సినిమా అర్ధాంతరంగా, అనూహ్యంగా వాయిదా పడిన తర్వాత రకరకాల ఊహాగానాలు చక్కర్లు పడుతున్నాయి. అంటే ఈ సినిమా విడుదల ఎప్పుడు రేపు 13వ తారీఖు వస్తదని, 19వ తారీఖు వస్తదని, 25 వస్తదని, లేదంటే జనవరిలో వస్తదని, ఇలా రకరకాలుగా చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది బలంగా వాదనలు చేస్తున్నారు. అంటే బాలయ్యకి సంక్రాంతితో ఉన్నటువంటి అనుబంధం గురించి మనకు తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి బాలయ్య సినిమాలు ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి. అలాగే లాస్ట్ ఇయర్ 'డాకు మహారాజ్' సినిమా కూడా సంక్రాంతికొచ్చింది. అంతకుముందు 'గౌతమిపుత్ర శాతకర్ణి' గాని ఇలాగా సంక్రాంతితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం, సెంటిమెంట్ కలిగినటువంటి బాలయ్య ఈసారి ఇప్పుడు విడుదల వాయిదా పడింది కాబట్టి సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది 'అఖండ 2' అని చెప్పి కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు. కానీ మనం ఒకసారి చూస్తే ఇప్పటికే ఆ స్లాట్ మొత్తం చాలా టైట్ ఇది ఉంది. జనవరి 9వ తారీఖేమో 'రాజాసాబ్' ప్రభాస్. ఈరోజు ప్రభాస్ ఎంత పెద్ద స్టారో మనకు తెలుసు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మొత్తం ఇండియా దేశవ్యాప్తంగా కానీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలు విడుదలయ్యే ఇది నడుస్తుంది. కాబట్టి ముందు ఆయన వస్తున్నాడు. ఆ సినిమాకి విపరీతమైనటువంటి డిమాండ్, క్రేజ్ ఉంది. దాని తర్వాత మన శంకర్ వరప్రసాద్, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నంతో సూపర్ డూపర్ హిట్ కొట్టి 300 కోట్లు అనేది ఒకటి క్రియేట్ చేసినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా. దానికి తోడు వాల్తేరు వీరయ్య తరహాలో విక్టరీ వెంకటేష్ అందులో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించాడు. ఇప్పటికీ ఆ సినిమా నుంచి వచ్చినటువంటి మీసాల పిల్ల పాత్ర చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఇంకా ప్రమోషన్స్ చేయడంలో అనిల్ రావిపూడి ఎంత సిద్ధహస్తుడో మనకు తెలుసు. ఆ సినిమా ఉంది. దాని తర్వాత రవితేజ సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటే ప్రాపర్ సంక్రాంతి సినిమా లాంటిదని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలన్నీ కూడా డమాలమంటున్నాయి కాబట్టి ఆయన ఫ్యామిలీ డ్రామాని తో ఈసారి ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ఉంది. అలాగే శర్వానంద్‌ది 'నారి నారి నడుము మురారి' బాలయ్య సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆ పేరుతో వచ్చిన సినిమా కూడా ఒకటి. శర్వానంద్ కూడా ఆ సినిమా 'నారి నారి నడుము మురారి' అనే సినిమా సంక్రాంతికి వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో శర్వానంద్ కూడా వస్తున్నాడు. యాక్చువల్‌గా శర్వానంద్ ముందు నుంచి ఉన్నాడు. ఈ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలతో పాటు నవీన్ పొలిశెట్టి సినిమా కూడా ఒకటుంది 'అనగనగా ఒక రాజు'. నవీన్ పొలిశెట్టికి కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా క్రేజ్ పెరగడం అనేది మనం చూసాం. ఇంకా చెప్పాలంటే అతనికి వరుసగా 3 విజయాల తర్వాత వస్తున్నటువంటి సినిమా. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాల తర్వాత నవీన్ పొలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల ఆ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఈ సినిమాని ముందే అనౌన్స్ చేసి ఉన్నారు. ఇన్ని సినిమాల మధ్య ఇప్పుడు బాలయ్య సినిమా వస్తే ఎలాగా? అదేం చిన్న సినిమా కాదు. మామూలుగా సరే కొన్ని థియేటర్‌లో అడ్జస్ట్ చేసి రిలీజ్ చేద్దాం అని చెప్పి అనుకోవడానికి. బాలయ్య సినిమా కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. దానికి బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ జరిగింది. కాబట్టి ఆ సినిమాని సంక్రాంతికి ప్లేస్ చేయడం అంటే అది చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అని మనం చెప్పాలి. నా ఉద్దేశం అంటే నాకున్న కొద్దిపాటి అవగాహన మేరకు నేను అనుకోవడం ఏంటంటే సంక్రాంతికి వచ్చే అవకాశాలైతే చాలా తక్కువున్నాయి ఈ సినిమాకి. పైగా అంటే ఇప్పుడు ఇంకా ఇవాళ రేపట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఈ నెలలోనే వచ్చే వారమా లేకపోతే ఏంటన్నది తెలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేస్తారని చెప్పి నేను అనుకోవడం లేదు. బట్ ఇండస్ట్రీలో మనకి ఇప్పుడు ఏం జరిగినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఉదాహరణకి 'అఖండ 2' సినిమా ఇలాగ అర్ధాంతరంగా ఆగిపోద్దని చెప్పి ఎవరు అనుకోలేదు కదా! సడన్‌గా ఆగిపోయింది. ఈవెన్ డైరెక్టర్‌కి తెలీదు, హీరోకి ఎవరికీ తెలీదు ఆ విషయం. కోర్టు నుంచి స్టే వచ్చింది, ఆగిపోయింది. అంటే అందరూ బుక్ మై షోలో బుక్ చేసుకున్నారు, ప్రీమియర్ షోలు బుక్ చేసుకున్నారు. అంతా ఇంకా ఆల్ సెట్ అన్న తరుణంలో సినిమా ఆగిపోయింది. అలాగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా సరే జరగొచ్చు కానీ ఇన్ని సినిమాలు ఇందాక నేను చెప్పడం మర్చిపోయా. విజయ్ సినిమా కూడా ఒకటి. అంటే ఆ విజయ్‌కి తెలుగులో పెద్ద మార్కెట్ లేదు కానీ అతని సినిమా కూడా సంక్రాంతికి అంటే తమిళనాడులో సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అదే టైంకి విడుదల చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ సినిమా బాలయ్య సినిమా 'నేలకొండ భగవంత్' సినిమాకి స్ఫూర్తితోటి ఆ సినిమా అక్కడ తయారైందని చెప్తున్నారు. ఆ సినిమా కూడా
సంక్రాంతికే వస్తుందని చెప్పి అంటున్నారు. మరి ఇన్ని సినిమాల మధ్యలో మళ్ళీ ఇంత క్రేజీ ప్రాజెక్ట్‌ని, ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని ప్లేస్ చేయడం అంటే కష్టం కాబట్టి, సంక్రాంతికి రావడం అయితే నేను కష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ చూడాలి. కానీ ఈ విడుదల తేదీపై ఒక ఒక కనీసం రేపటికల్లా స్పష్టత వస్తదని చెప్పి నేను భావిస్తున్నాను.